ఏమని అంటే మరి కాళేశ్వరం మీద ఎంక్వైరీ అన్నారు కదా, రెవెన్యూ మన ఎలక్ట్రికల్ దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పారు కదా, ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు అన్నారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు. చూద్దాం ఈరోజు మార్నింగ్ న్యూస్లో ఏమేమి ఉన్నాయో. ప్రధాన అంశాలు అయితే ముందుగా రాష్ట్ర దినపత్రికను తీసుకుందాం. డీప్ స్టడీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కీలక నిర్ణయం, కాళేశ్వరంపై అధ్యయనానికి కమిటీ, 6 సభ్యులతో కమిటీ ఏర్పాటు, మేడిగడ్డ అన్నారం సుందిళ్లపై సమగ్ర అధ్యయనం, 4 నెలల్లో పూర్తిస్థాయి రిపోర్టు, డిజైన్ క్వాలిటీ కంట్రోల్పై స్టడీ అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు అధికార పార్టీ నేతలు మేడిగడ్డను సందర్శించారు, పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు ఇక్కడ వచ్చారంటూ కూడా అయితే ఇక్కడ కాళేశ్వరంపై అధ్యయనానికి కమిటీ అంటూ అంటే ఒకవైపు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాలయాపన చేస్తూ ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు మేం తప్పేం చేయలేదురా బాబు ఏమన్నా చేసుకోరి అన్నట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విషయాలు పరిణితికి సంబంధించి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల్లా కావచ్చు, ఈ బ్యారేజీలకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని పూర్తిగా 4 నెలల్లో పూర్తిస్థాయి రిపోర్ట్ ఇస్తామని కూడా కాళేశ్వరంపై అధ్యయనానికి కమిటీ వేశారని చెప్పారు కదా, వాళ్ళు చెప్పినటువంటి విషయం. అయితే దీంట్లో అధ్యయనానికి కమిటీ వేశారు కదా, దాన్ని మరి ఎందుకని వీళ్ళు మేడిగడ్డకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు ఎంపీ కనికపోయారని ఒక మంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలో లేనప్పుడు వీళ్ళందరూ ఎలా మాట్లాడుతూ ఉండే అంటే పక్కవాడు మాట్లాడుతూ ఉంటే అదేం భాష, ముఖ్యమంత్రి స్థాయి ఆ భాష మాట్లాడొచ్చా, ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి తరుణం. కానీ ఇప్పుడు అధికారంలోకి రాగానే వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుకుంటూ నోటికొచ్చినట్టుగా విమర్శలు చేస్తూ ప్రభుత్వంలో ఉన్నాం కదా, శాశ్వతం ప్రభుత్వం మాదే అనుకుంటున్నారేమో. కానీ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి పిల్లలు, చదువుకున్నటువంటి పిల్లలు కనీసం వార్తలు చూడలేనటువంటి పరిస్థితికి దిగజార్చుకుంటూ వస్తుంది తెలంగాణ రాజకీయం. గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. గత ప్రభుత్వం తప్పులు చేస్తుందని మార్పు 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 అంటే మార్పు 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 అనేది కాస్త నెత్తిన కుంపటై కూస్తున్నది. ఇక్కడ దీని మీద ఇప్పటికే జ్యుడిషియల్ ఎంక్వైరీ అన్నారు, ఆ ఎంక్వైరీ అన్నారు, ఈ ఎంక్వైరీ అన్నారు. ఏడుకువా ఎంక్వైరీలన్నీ ఏడుకువా? మా తాన ప్రభుత్వం ఉన్నది అల్లాడిస్తాం ఆటాడిస్తామన్నారు. ఎక్కడ ఏడాడిస్తున్నారు, మరి ఏం ఆడుతున్నారు? కనీసం ఆంధ్రలో ఆడదాం ఆంధ్ర అనే గేమ్స్ నన్నా జగన్ ఆడిస్తుంది, కానీ మీరు ఏం ఆడిస్తలేరు ఇక్కడ చూడ్డానికి కూడా. ఎంతసేపు ఉన్న ప్రతిపక్షాల మీద, ఎంతసేపు ఉన్న ఇది కార్యక్రమాల మీద, ప్రతిపక్షాల మీద మాట్లాడితే, ప్రతిపక్షాల మీద నోరేసుకొని పడితే మేము ప్రభుత్వంలో ఉన్నాం కదా ఏమైనా నడుస్తుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయాల సంచలనంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో గత ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలతో పాటు అధికార పార్టీ నేతలు మేడిగడ్డను సందర్శించారు. మేడిగడ్డను సందర్శించారు కరెక్టే, మేడిగడ్డను సందర్శించారు కరెక్టే. మేడిగడ్డను సందర్శించిన తర్వాత మీ దగ్గర ఏం రిపోర్ట్ ఉన్నది? మేడిగడ్డను సందర్శించారు కదా, మేడిగడ్డ సందర్శన అంతరం మీరు ఏం చెప్పారు? అసలు తెలంగాణ ప్రజలకు ఏమైనా చెప్పారా? మేడిగడ్డలో ఇది జరిగిందని ఏమైనా చెప్పారా? మేడిగడ్డకు ఇన్ని పిల్లర్లు ఉన్నాయి, దీంట్లో ఇది కుంగింది, దీనివల్ల ఇంత నష్టపోతూ ఉన్నాం, ఇది బ్యారేజ్ పనికిరాదని అలా ఏమన్నా చెప్పారా? లేకపోతే ఇది మనం మరమ్మతులు చేసి నిలబడుతుంది అని చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పకుండా సందర్శిస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. 1000 కోట్ల రూపాయలు మీ కాన్వాయ్లకేంది, మీ బస్సులకేంది, మీ తిండి ఖర్చులేంది, మీ ఎమ్మడచ్చుల ఖర్చులేంది, ఇవన్నీ కూడా ఎవరు భరించాలి? తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలనలో 6,71,000 కోట్ల అప్పులో ఉందని మీరే మొత్తుకున్నారు కదా. అంటే సందర్శిస్తారు, అంటే సందర్శిస్తారు, హెలికాప్టర్లో పోతారు, బస్సులో పోతారు. అయిపోయా
ప్రమాదంలో బీఆర్ఎస్ ఉనికి, బీజేపీ పుంజుకుంటే కష్టమే. ప్రశాంత్ కిషోర్ సంచలన వాక్యాలు. బీఆర్ఎస్ పని అయిపోయినట్టుగా మాటలు. వైరల్ అవుతున్న పీకే క్యామన్స్. ఆంధ్రలో జగన్ పార్టీ అవుట్. ప్యాలెస్లో కూర్చొని పథకాల పేరుతో డబ్బులు ఇస్తే ఓట్లు రావు, అభివృద్ధి కూడా జరగాలి. టీడీపీ జనసేన కూటమి మీద విజయమన్న పీకే. ఓవైపు వలసలతో అల్లాడిపోతుంది బీఆర్ఎస్. పార్టీ ఉనికి ప్రమాదంలో పడిందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వాక్యాలు సంచలనంగా మారాయంటూ కూడా ఒక ప్రధాన అంశాన్ని తీసుకొని వచ్చింది. నిజానికి కూడా భారత రాష్ట్ర సమితి కష్టకాలంలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే పుంజుకుంటుందో 2019 నుండి 2023 వరకు వాళ్ళు ప్లే చేసినటువంటి స్ట్రాటజీ అదే. ఏంది అంటే వాళ్ళు పుంజుకోవడానికి ట్రై చేస్తారు, పుంజుకునే మూమెంట్లో పడిపోతారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో అయితే పుంజుకుంటుందో ఆ రాష్ట్రంలో దానికి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీని కనీసం విలీనమన చేసుకునే ప్రయత్నం చేస్తుంది, లేదంటే ఆ పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నం అనే చేస్తుంది. అందుకే ఇక్కడ భారత రాష్ట్ర సమితిలో 10 సంవత్సరాల పాటు అధికారంలోండి పందికొక్కుల్లా తిన్నటువంటి కొంతమంది ఈరోజు కేసీఆర్ గారికి పంగనామం పెట్టి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వైపు చూస్తూ ఉన్నారు. ఏం తక్కువ చేసిండండి కేసీఆర్ గారు వీళ్ళకి? టికెట్ ఇచ్చిండు. వాళ్ళకు ఉద్యమకారులు అనే పేర్లు లేకున్నా కూడా వాళ్ళకు మంచి అడ్రస్ని ఇచ్చిండు, వాళ్ళకు మంచి పేరు ఇచ్చిండు, హోదానిచ్చిండు. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనేది ఏ రాష్ట్రంలో అయితే ఎదగడం మొదలు పెడుతుందో మరి కిందికి వచ్చే గ్రాఫ్ కిందికి వచ్చేది ఉండదు. గ్రాఫ్ అనేది కిందికి రాదిగా, ఎంతసేపు ఉన్నా స్టెప్ బై వెళ్తుంది. కానీ ఒకటేసారి పైకి వెళ్ళేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎందుకంటే ఆ యొక్క సిద్ధాంతాలు, ఆ యొక్క సంబంధించినటువంటి వ్యూహ రచనలు, ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణ అన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే 3% ఉన్నది కాస్త 16% ఎదిగింది అంటే అర్థం చేసుకోండి ప్రజలారా, దాదాపు 13% పెరిగింది కదా. 2018 నుంచి 23 వరకు 5 సంవత్సరాల్లో 2023 డిసెంబర్ 3 తర్వాత ప్రభుత్వం ఏర్పడైంది కదా. డిసెంబర్ 3 నుంచి 2029 వరకు రాసి పెట్టుకోండి. 2028 వరకు అధికారంలో భారతీయ జనతా పార్టీ కన్ఫామ్గా ఉంటుంది. లేదంటే మన అసెంబ్లీలో ఏలేటి మహేశ్వర్ అన్న చెప్పిండు, 1 నుండి 8కి వచ్చినాం, 8 నుండి 80 కోసం, కానీ ప్రతిపక్ష హోదాలో కూర్చునే మా మెంటాలిటీ కాదని చెప్పిండు. అంటే వాళ్ళ అర్థమైంది నెక్స్ట్ 80, 90, 60, 61 క్లీన్ మెజార్టీ కాదా ఏదో. ఒక్కసారి ప్రభుత్వంలోకి భారతీయ జనతా పార్టీ కనీసం ఒక్కరోజు ఉన్నా కానీ ప్రతిపక్షాలు అనేటివి ఉండవు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, నాయకులు అంటే ఏమో చెప్పలేం, కానీ కార్యకర్తలు అయితే కరడు కట్టిన వాళ్ళు ఉంటారు. వాడిని తిండి లేకున్నా తినకున్నా బరాబర్ పనిచేస్తాడు పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం అంటాడు. అయితే ఇక్కడ ఇలాంటి అంటే బీఆర్ఎస్ ఉనికి లేదు, బీఆర్ఎస్ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బీఆర్ఎస్ ఉనికి కనపడడం లేదు అనే మాటలలో ఉన్నప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలనమైన వాక్యాలు చేసిండు. ఒకటి ఆంధ్ర రాజకీయాలపై, ఒకటి తెలంగాణ. బీఆర్ఎస్ సంబంధించి బీఆర్ఎస్ పని అయిపోయినట్టుగా ఉన్నది అనే మాటలు మాట్లాడిండు. నిజానికి కూడా ఖమ్మంకి సంబంధించి అక్కడ నాయకులు అంటే కరడు కట్టిన భారతీయ జనతా పార్టీ నాయకులున్న, ఎగ్జాంపుల్గా పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్న, ఇప్పుడు తమిళనాడు ఇన్ఛార్జ్ అయినా, అక్కడ బీఆర్ఎస్ టు బీజేపీ చూస్తున్నటువంటి నేతలు ఎవరంటే అదే నామా నాగేశ్వరరావు గారు చూస్తూన్నారనే సమాచారం. తర్వాత మాజీ మంత్రి పువ్వాడ గారు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నారు అనే ఒక ప్రచారం నడుస్తూ ఉన్నది. తర్వాత
ఇక్కడ వరంగల్కి సంబంధించి ఆల్రెడీ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేష్ అన్న బీఆర్ఎస్ నుండి బీజేపీకి పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 5 మంది సిట్టింగ్ ఎంపీలు భారత రాష్ట్ర సమితి నుండి బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాడి వినిపిస్తూ ఉన్నది. దాంట్లో ఇద్దరికి టికెట్లు రాకున్నా సరే మేము భారతీయ జనతా పార్టీలో కొనసాగుతామని చెప్తా ఉన్నారు. మరి ఇలాంటి వలసవాదులను, ఇలాంటి పారాషూట్ నాయకులను, అంటే ఇప్పటికే భారతీయ జనతా పార్టీలో పుట్టి పెరిగినటువంటి మురళీధర్ రావు గారికి టికెట్ ఇవ్వకుండా ఈటల రాజేందర్ గారికి ఇవ్వడం కూడా కొంతమంది భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు బగ్గుమంటున్నారు. ఎందుకంటే వలసవాదులకు టికెట్ ఇస్తూ ఉన్నారని. ఒకటి అంటే ఈటల రాజేందర్ గారు ఎంత పెద్ద నాయకుడు అయినప్పటి నుండి ఒక పార్టీ నుండి ఒక పార్టీలోకి వచ్చినటువంటి నాయకుడుగా వలసవాది కిందనే వాళ్ళు ఎవరైనా కానీ ఒక పార్టీ మారినట్టు, అంటే ఆయనకున్నటువంటి సిచ్యువేషన్లో ఆయన పార్టీ నుండి మారే అవకాశం లేకున్నా కానీ మా పార్టీ నుండి వెళ్ళగొట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన భారతీయ జనతా పార్టీ హక్కున చేర్చుకునేది. ఆయనను ఉప ఎన్నికలలో ఆయన గెలిచిండు. తర్వాత కాలంలో 2 చోట్ల నిలబడడం వల్ల హుజురాబాద్ ప్రజలేమో గజ్వెల్లో గెలిచాడు కదా, ఎట్లయినా ఈడ ఏడుస్తూ ఉన్నాడు, చచ్చిపోతా అంటున్నా చెప్పి ఒక ఆయనను గెలిపేయడం. అక్కడనేమో పెద్దసారిని అక్కడ ఈటల రాజేందర్ గారు ఎలాగైనా హుజురాబాద్లో గెలుస్తారు, ఆయనకు కరడుగట్టిన ఆ యొక్క ఏరియా హుజురాబాద్ మొత్తం ఆయన కంచుకోట కదా అని గజ్వేల్ ప్రజలు అనుకున్నారు. అలా ఆయన ఓటమి పాల్గొనడం జరిగింది. అయితే ఇప్పుడు మల్కాజ్గిరి సీట్లో నాకెవరు పోటీ లేరంటా ఉన్నారు. మరి ఎంతవరకు అది చూడాలి. నిజానికి కూడా ఈటల రాజేందర్ గారికి ఫ్యాన్ బేస్ అనేది ఎక్కడ పైన ఉన్నది. అక్కడ నాగర్ కర్నూలు డిస్టిక్ సంబంధించి పోతుగంటి రాములు కుమారుడు పోతుగంటి భరత్ ప్రసాద్ జెడ్పీటీసీ ఫోరం జనరల్ సెక్రటరీ అయిన రాష్ట్రానికి, ఆయన కొన్ని రాజకీయ కోణాల వల్ల అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే అచ్చంపేటకు సంబంధించినటువంటి గోల బాలరాజుతో విభేదాలతో ఆయన బయటికి రావడం, చాలా విషయాలలో ఆయన సిట్టింగ్ ఎంపీకి సంబంధించిన రాములు ఫోటో బ్యానర్లలో చూపించకపోవడం వల్ల ఆయన కొద్ది మేరకు నిరాశకు గురై ఆయన పార్టీ నుంచి వైదొలగడం జరిగింది. అయితే ఇక్కడ వరంగల్లే కాదు, నిజామాబాద్కు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇవన్నీ కూడా చాలామంది చాలా వరకు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆంధ్రలో జగన్ పార్టీ అవుట్. మనం ఫస్టే చెప్పుకున్నాం ప్రజలారా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియాలి అంటే ఎవరైనా హిందూ సోదరులు ఉంటే 175కు 175 కొడతామని చెప్తా ఉన్నాడు కదా. ఎవరైనా హిందూ సోదరులు ఉంటే జగన్ ఎందుకు అవుట్ అనేది తెలియాలి అంటే ఒకసారి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళండి. ఎవరైనా సరే, హిందూ సోదరుల, మైనార్టీ సోదరుల, క్రిస్టియన్ సోదరుల, ముస్లిం సోదరుల, ఎవరైనా వెళ్ళండి. అక్కడ టీటీడీలో జరిగిన అరాచకం గురించి మాట్లాడతారు. ఆటో డ్రైవర్ నుంచి మొదలు పెడితే కార్ డ్రైవర్ కావచ్చు, అక్కడ కమాండర్ నడుపుకునే డ్రైవర్లు కావచ్చు, బస్సులో పక్కన సీట్లో కూర్చున్నటువంటి కండక్టర్లు కావచ్చు, అంటే జగన్ పాలన ఎంత విసుగు తెచ్చింది 5 సంవత్సరాలు అనేది ఒకటి అర్థం చేసుకోవాలి. అక్కడ అన్య మతస్థులను రెచ్చగొడుతూ టీటీడీ చైర్మన్ పదవిని, సాక్షాత్తు చైర్మన్ పదవిని వాళ్ళకు కట్టబెడతా ఉన్నాడు. గతంలో వైవి సుబ్బారెడ్డి గారు ఆయన చూడ్డానికి హుందాతనంగా చాలా పగడబందీగా ఉన్నారు. ఇప్పుడు భూమా కరుణాకర్ రెడ్డి గారు ఆయన అన్యమతస్థుడే. అక్కడ డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి ఇలా లైన్లో వెళ్ళేది ఉంటే దాన్ని ముఖ్యమంత్రి జగన్ గారు వచ్చినాక ఇలా 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 వేసి ఇలా 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 వేసి లాస్ట్కి తిప్పి మళ్ళీ ఏడికే తీసుకొస్తాడు. అంటే మేము రీసెంట్గా తిరుమల దేవస్థానానికి వెళ్ళినాం. అక్కడ అడిగినటువంటి నేనే అడిగిన, ఏందన్నా మరి ఎలా ఉంది, ఇక ఇన్ని లైన్లు ఎందుకు వంకర టంకర్లు తిప్పి ఎందుకు ఇంతగానో ఇబ్బంది పెడతా ఉన్నారు అంటే, అన్న మీరు కరెక్ట్గా మాట్లాడారు, ఇబ్బంది పెడతా ఉన్నారు ఆలోచన మీకు వచ్చింది కదా అన్నాడు. అవునన్నా అన్న. ఎందుకన్నా అంటే ఏమప్ప అలా ఆ రాయలసీమ వాళ్ళకు చాలా ఎంత ప్రేమ ఉంటుందో అంత పగ కూడా ఉంటుంది.
ఏమప్పా అంటే, అన్న ఎందుకన్నా ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు, డైరెక్ట్గా నేను గతంలో వచ్చినప్పుడు టీడీపీ హయాంలో వచ్చినప్పుడు 2014 సమయంలో 2015 సమయంలో వచ్చిన డైరెక్ట్ వెళ్ళిపోతా ఉండే, ఇప్పుడు ఏమో ఇవన్నీ కంపార్ట్మెంట్లు ఇవన్నీ ఏంది అన్నాం. ఇబ్బంది పడతా ఉన్నాను అనిపించింది ఆ పానికి అన్నాడు. అవునన్నా అన్న. ఆ ఇబ్బంది పడితే, అలా ఇబ్బంది పడితే మరోసారి ఎవరు రారు కదన్నా. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని పడగొట్టాలనే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అందుకే అన్య మతస్థులకు ఇక్కడ చైర్మన్ పదవులు ఇస్తూ ఉన్నాడు. టీటీడీ కొండ మీద, తిరుమల దేవస్థానం కొండ మీద హెలికాప్టర్ ఎగిరినటువంటి చరిత్ర లేదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చి అదుడుక చేసిండన్న. వాళ్ళు ఎంత బాధపడుకుంటా చెప్తా ఉన్నారంటే, ఈసారి మనకు గెలిపేశారా అంటే, మా చెప్పులు తీసుకొని మా చెప్పులతో మేము కొట్టుకొని, అది కూడా చాలకపోతే ఊరు మొత్తం చెప్పులు తీసుకొని కొట్టుకుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డిని గెలిపామన్నా అని చెప్పినారు. ఆ ఒక్క స్థానంలో చాలా స్థానంలో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, హిందూ దేవాలయాల మీద ఎన్నో దాడులు, రథాలు గాలబెట్టుడు, హనుమాన్ విగ్రహం మీద దాని మూత్ర విసర్జన చేసుడు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎస్, ట్రూ, ఇది ఫ్యాక్ట్. ఇవన్నీ హిందువులారా మేల్కోకపోతే ఆంధ్రలో మీరు హిందువుగా, గతంలో మొగుళ్ళు హిందువులను ముస్లింగా మార్చారు అంటారు, కానీ ఆంధ్రలో మొత్తం కన్వర్జేషన్స్ ఎక్కువైపోతూ ఉన్నాయి. ఊరికి 4-5 చర్చలు ఉంటున్నాయి. ఒకసారి గమనించండి. మీరు ఎవరైనా వెళ్ళినటువంటి వాళ్ళు నిజానికి ఉదయ్ చెప్తుంది నిజమా కాదా అని ఇక్కడ ఒకసారి ఆలోచించండి. ఇక్కడ నిజానికి కూడా ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వాక్యాలు అయితే చాలా దుమారం రేపుతా ఉన్నాయనుకోవచ్చు. బిజీ షెడ్యూల్, 10 రోజులు 12 రాష్ట్రాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, తెలంగాణ టూర్తో శ్రీకారం. ఇవాళ రాష్ట్రానికి ప్రధాని మోడీ 2 రోజుల పాటు పలు కార్యక్రమాలు హాజరు. 2 రోజుల పాటు హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 2 రోజులు పర్యటించనున్నారు. ఒకటి మాత్రం నిజం, చదువుకున్నటువంటి యువత ఆలోచించి ఓటేయండి. మొట్టమొదటిసారి ఓటు వచ్చినటువంటి యువత ఆలోచించి ఓటేయండి. భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే అందరి ప్రాణాలు సురక్షితంగా ఉంటాయి. అదే కాంగ్రెస్ పార్టీకి వేస్తే కర్ణాటక రామేశ్వరం కేఫ్లో జరిగినట్టుగా కొన్ని దాడులు జరుగుతాయి. ఒకసారి పాస్ట్ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకు. రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడు కారణాలు ఏంటో తెలుసా? ఉదయం లేవగానే అక్కడ జాతీయ గీతం పెడతారు. ఒక ట్రెడిషనల్ ఫుడ్ లైఫ్ ఉంటుంది ఆడ. నచ్చనటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎన్నికల కమిషన్ ప్రకటించగా, ఇంకోవైపు దేశంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ నెల 2వ వారంలో ఏ క్షణమైన ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఛాన్స్ ఉంది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు చుట్టేస్తున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పర్యటించినట్టు వార్త రాసుకుంటూ వచ్చింది. నాకు తెలిసి మార్చ్ ఎండింగ్ లోపు నోటిఫికేషన్ వస్తుంది. ఒకసారి అయితే ఆలోచించి ఓటు వేయండి. ఎవరికి వేసిన బురద రాజకీయం. మేడిగడ్డ వ్యవహారంలో బీఆర్ఎస్ అటాక్, ప్రత్యేక వీడియోలు విడుదల. పిల్లర్లను మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఆరోపణ. మేడిగడ్డ పిల్లర్లకు ఏమైనా జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అంటూ ట్వీట్. రాష్ట్రంలో పాలకులు మారిన కాళేశ్వరం ప్రాజెక్టు వివాదం నిప్పుల రగులుతూనే ఉంది. ఇప్పటికే తెలంగాణ అధికార విపక్షాలు మధ్య వార్ పీక్స్లో కొనసాగుతుంది. చిన్న అంటే ఇక్కడ సంచలనమైన వీడియోలు, సోషల్ మీడియా మాత్రం చాలా యాక్టివ్ ఉంటుంది బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్రత్యేక వీడియోలను రిలీజ్ చేసిందట. పిల్లర్లను మరింత దెబ్బతీయాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని చెప్పి ప్రూఫ్ తోటి. కాళేశ్వరానికి సంబంధించినటువంటి మేడిగడ్డ బ్యారేజ్కి ఏమైనా జరగరాని ఏమైనా జరిగితే మాత్రం పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ చేస్తుంది. రైతన్న ఆవేదన, పొలానికి దారి కోసం అవస్థలు. కేసీఆర్ పాలన అందని సాయం, కాంగ్రెస్ హయాంలోనూ అదే పరిస్థితి. అధికారుల చుట్టూ తిరిగి విసిగి చెంది చెరుకు తోటకు నిప్పంటించుకున్న రైతు. రాజకీయాల్లో వచ్చిన వారి ఆస్తులు పెరుగుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ రైతుల బతుకులు మాత్రం ఎప్పుడు ఒడిదొడుకులు ప్రయాణంలో సాగడం కనిపిస్తోంది. పండిన పంటకు గిట్టుబాటు ధర లేక, ప్రకృతి సహకరించక, చేసిన అప్పులు తీరక ఇలా అడుగడుగున అవరోధాలు పలకరిస్తున్నా అంటూ కూడా ఒక వార్తను తీసుకొచ్చింది. దీనికి 3వ పేజీలు ఉందంట. ఒకసారి చూద్దాం ఏమైంది, ఆ రైతుకి ఏమైంది అసలు.
తన పంటను తాను కాలబెట్టుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా ఒక ఇలాంటివి చూస్తే బాధ అనిపిస్తుంది అన్న. ఏది ఇది నిరంతరం శ్రమిస్తున్న కర్షకుడికి పాలకుల కనికరం కోసం ఎదురు చూడడం తప్పడం లేదు. తాజాగా ఓ రైతు అధికారులు పట్టించుకోవడం లేదని చెరుకు తోటకు నిప్పంటించాడు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామానికి చెందిన రైతు తన చెరుకు తోటకు నిప్పంటించుకున్నాడు. ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదనతో ఇలా చేశానని రైతు కృష్ణ గౌడ్ తెలిపారు. చెరువు కట్టపై నుంచి పంట పొలానికి 6 సంవత్సరాల క్రితం దారి ఏర్పాటు చేసుకున్నానని, అయితే ఇదే గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా దాన్ని తొలగించారని అధికారులు కంప్లైంట్ ఇచ్చాడు. తన పట్టభూమి నుంచి దారిని తొలగించడం ఆగ్రహించిన రైతు ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేసిన పట్టించుకుని ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో తనకు న్యాయం జరగలేదు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ అయినా పట్టించుకుంటుందని చూస్తే జరగడం లేదని బాధపడు. దీంతో చేసేదేం లేక ఎంత బాధాకరం అండి. 6 ఎకరాలకు సంబంధించినటువంటి చెరుకు తోటను అన్న కాలబెట్టుకున్నాడు. రాజకీయ నాయకులు ఉన్నోడు ఒక ఫార్చునర్ కార్లో తిరిగేటోడు 5 సంవత్సరాలలో 10 కార్లు వేసుకొని తిరుగుతుండు. తండ్రికి ఒక కారు, బిడ్డకు ఒక కారు, కొడుకు ఒక కారు, పుట్టి ఎల్కేజీ యూకేజీకి పోయేటోని కూడా ఒక కారు, చుట్టాల కారు, తమ్ముని పిల్లల కారు, సడ్డగునుక పిల్లల కారు, చెల్లెల భర్తకు కారు, చెల్లెలకి కారు, అక్క కారు, అక్క భర్తకు కారు, రాజకీయ నాయకులకు. కానీ ఆయన అడిగిన పాపం ఏంది? రైతు రాజు అని చెప్పుకునేటువంటి గొప్ప దేశం కదా భారతదేశం. ఏమైంది? రైతు 6 ఎకరాలు గాలబెట్టుకున్నాడు. ఆయన 6 ఎకరాలకు అంటే తన కుంట మీద నుండి ఇక పొలానికి దారి వేసుకుంటే కక్షపూరితంగా బంద్ చేశారంట. ఆయన ఎక్కడ తిరగాలో తిరిగి అలసిపోయి పంటను గాలబెట్టుకున్నటువంటి పరిస్థితి. 6 ఎకరాలు అంటే మాటలా? ఎంత కష్టపడి ఉంటాడు? పంట చేతి గుడికి వచ్చినట్టుంది నాకు తెలిసి. రాజకీయ నాయకులు అధికారంలో లేన ఓడం సీఎంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేవంత్ కలిసిన తెల్ల వెంకట్రావు కుటుంబ సమేతంగా కలవడంతో పార్టీకి మార్పై అనుమానాలు. అభివృద్ధి పనుల కోసం కలిసానంటున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ చేరికపై జోరుగా ప్రచారం. కాంగ్రెస్లోకి వలసల జోరు కొనసాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి నేతలు క్యూ కడుతున్నారు. తాజాగా ఉమ్మడి ఖమ్మంలో ఉన్న ఒక్కొక్క నేతగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒక్క నేత బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు సీఎం రేవంత్ని కలవడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని సీఎం నివాసం కుటుంబం ఎవరు చూసినా అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు. పార్టీలు ఏం మారతలేరు ఎవరు. అందరు సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధపూసని, అందరూ శుద్ధపూసలే రాజకీయ నాయకులు. మీకు ఓట్లేసి గెలిపించినటువంటి మేము అవులాగాళ్ళం, బట్టేవాజుగాళ్ళం. అది తెలుసుకోండి ప్రజలారా. సరే, ఒక ఏజ్ వచ్చినటువంటి వాళ్ళంటే కొన్ని దాంట్లకు ఆశపడి ఓట్లేస్తారు వాళ్ళకు ఉన్నటువంటి సిద్ధాంతాలను బట్టి. ఇప్పుడు చదువుకొని కొత్తగా ఓటు వచ్చినటువంటి వాళ్ళు కూడా డబ్బుకు, బిర్యానీ పొట్లాలకు, బీర్ సీసాలకు అమ్ముడుపోతూ ఉన్నారు. ఇదేనా అభివృద్ధి పనుల కోసం కలిసినంట?
లైట్ తీసుకోండి, అసెంబ్లీ ఫలితాల గురించి మర్చిపోండి, పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెట్టండి, కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది, రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది, ప్రజలు బీఆర్ఎస్ కావాలనుకుంటున్నారు, ఈ నెల 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ, గులాబీ నేతల కేసీఆర్ దిశానిర్దేశం అంటూ కూడా ఒకటి కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడినటువంటి విషయం. మర్చిపోరి, అసెంబ్లీ ఓటమిని మర్చిపోండి, రైతులు రోడ్డెక్కుతున్నారు, రైతుల కష్టాలు బయటపడతా ఉన్నాయి, రైతుల కరెంటు పోతా ఉన్నది, నీళ్లు లేవు, పార్లమెంట్ ఎన్నికల కోసం సన్నద్ధం అవ్వండి అని చెప్పి భారత రాష్ట్ర సమితి బాస్, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ నిన్న తెలంగాణ భవన్లో మాట్లాడుతూ ఉన్నారు. లోక్సభ ఎన్నికల కోసం 12వ తారీఖు కరీంనగర్లో భారీ బహిరంగ సభనట. చూడాలి మరి మాటల తూటలు ఎలా పేలబోతా ఉన్నాయి. ఇంకా ఈయన వచ్చిండయ్యా, ఈయన గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. పొత్తునై బీజేపీ బీఆర్ఎస్ కలిసే ప్రసక్తే లేదు, ఇప్పటికే ఈ విషయంపై మోడీ ప్రకటన చేశారు, కవితను అరెస్ట్ చేస్తారని నేను అనలేదు, ఈడీ సిబిఐ తమ పని చేసుకుంటున్నాయి, సెక్యులర్ అనే పదానికి నేను వ్యతిరేకం, ఎంపీ అరవింద్ అన్నా నీకు నా తరపున చెప్తా ఉన్నా, నేను ఒక జాతీయవాద జర్నలిస్ట్ని, జాతీయ భావం ఉన్నటువంటి జర్నలిస్ట్ని, నీకు సెల్యూట్ చేస్తాను. నేను సెక్యులర్ అనే పదానికి వ్యతిరేకం, బస్ సెక్యులర్ అనే పదానికి ధర్మపురి అరవింద్ అన్న వ్యతిరేకం, బస్. ఇంకా చాలా ఇంకేమన్నా కావాలన్నా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేస్తారు. కవితపై ఈడీ సిబిఐ పెట్టిన కేసులకు బీజేపీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని తాను అనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ కేసులో ఈడీ సిబిఐ వాటి పని అవి చేసుకుపోతాయన్నారు. సుప్రీంకోర్టులో కవిత కేసు వాయిదాలకు బీజేపీ ఎలా వహిస్తుందంటూ కూడా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు నిజానికి కూడా అడటోనికి సిగ్గు శరం ఉండాలి కదా. సుప్రీంకు ధర్మాసనంలో ఉన్నటువంటి కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతుంటే దానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది? నేను ఎప్పుడు అన్ననా కవిత అరెస్ట్ చేస్తాం భారతీయ జనతా పార్టీ అని? సిబిఐ ఈడీ తన పని తాను చేసుకుంటా పోతుంది భయ్ అని చెప్పి అరవింద్ అన్న మాట్లాడుతూ ఉన్నాడు. సెక్యులర్ అనే పదానికి ఆయన అరవింద్ అన్న బాటలో నేను నడుస్తున్నాను. నాకు కూడా సెక్యులర్ అనే పదం నచ్చదు. ఎందుకు సెక్యులర్ అనే పదం? సెక్యులర్ అనే పదం ఎలా పుట్టింది? ఇవన్నీ తెలవాలి కదా. మాట్లాడుకోవాలంటే ఇవన్నీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. వక్ఫ్ బోర్డు ఎందుకు తీసుకొచ్చారు? వక్ఫ్ బోర్డు తీసుకురావడానికి కారణం ఏంటి? సెక్యులరిజం ముసుగులా. ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఉండి ఒకవేళ నేను నా ఇంట్లో ఉంటా, వక్ఫ్ బోర్డు వచ్చింది నా జాగా అంటే వక్ఫ్ బోర్డుకి ఇచ్చేసేయాలి. ఇదా భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్రం? ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండి తినుకుంటా, ఈ దేశం గాలి పీల్చుకుంటా పరాయి కుక్కలను పొగిడేటువంటి నాయకులు ఉన్నన్ని రోజులు సెక్యులరిజం బతికే ఉంటుంది. వాళ్ళందరూ గొప్పోళ్ళు. వాళ్ళందరూ ఎవరంటే గొప్పోళ్ళు. లేదు జాతీయవాదం, భారత జాతీయవాదం నిలబడాలి బైసాబ్ అన్నోళ్ళు ఉత్తోళ్ళు. అంతేనా? అంతే కదా. అందరూ అట్లా మాట్లాడేటోళ్ళు అందరం ఉత్తోళ్ళు, మిగతా వాళ్ళందరేమో హీరోలు. సెక్యులరిజం గురించి మాట్లాడేటోళ్ళు హీరోలు అంట. మీకు ఒకటి చూపిస్తా. నెంబర్ ఇది. మీకు ఒకటి చూపిస్తా ప్రజలారా. ఏదోది నెంబర్ టాప్ చేసిన. అయితే సెక్యులరిజం ముసుగులో మాట్లాడే వాళ్ళందరూ హీరోలు, గొప్పోలు, చరిత్రకారులు అన్నీ. వాళ్ళన్నీ వస్తుంది వాళ్ళకన్నీ
పనికొస్తాయి, వాళ్ళన్నిటికీ అన్నీ చేస్తారు. మనమేమో పిచ్చోళ్ళం, జాతీయవాదాన్ని నమ్ముకున్న వాళ్ళమేమో పిచ్చోళ్ళం, సెక్యులరిజానికి మాట్లాడిన వాళ్ళేమో గొప్పోళ్ళు. ఒకసారి నాది నెట్ స్లో ఉంది ప్రజలారా, మీకు చూపిస్తా, మీకు ఆ ప్రూఫ్ ఉడక చూపిస్తా, వక్ఫ్ బోర్డు చేసేటువంటి అరాచకాలు ఉడక చూపిస్తా. అయితే సెక్యులరిజం ఎప్పుడొచ్చింది, అసలు ఎందుకు తీసుకొచ్చిరా అనేది ఎవరైనా ఆలోచించరా? యువత ఆలోచించండి, సెక్యులరిజం ఎప్పుడొచ్చింది? యువత ఆలోచించండి, సెక్యులరిజం ఎప్పుడొచ్చిందో. అయితే సెక్యులరిజం ఎప్పుడొచ్చిందంటే ఏంది, వస్తలేదు మెసేజ్. మాట్లాడుకునే ముందు ఒకసారి టైం పట్టేటట్టుంది, మాట్లాడుకుందాం. దీనికి సెక్యులరిజం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, నేను సెక్యులరిస్ట్ని కాదు అంటున్నాడు. వెరీ గుడ్. అరవింద్ అన్నకు నేను దండం పెడతా బాయ్ సాబ్, నిజంగా. ఎందుకు దండం పెడతా అనేది ఇక నేను సెక్యులరిజం అనేది ఏంటి ఇంతకు అది చెప్పాలి కదా. ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. బ్రేకింగ్ న్యూస్ కూడా దానికి సంబంధించినందుక ఇంకోటి ఏది వక్ఫ్ బోర్డు ప్రజలను ఒక్కటి చూపిస్తా. ఇక్కడ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్లోకి బంగారు శృతి అంటూ క్వశ్చన్ మార్క్. నార్కండ్ జిల్లాలో బీజేపీ షాక్ తగిలే అవకాశం ఉంది. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ కుమార్తె శృతి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రానున్న ఎన్నికల్లో నార్కండ్ టికెట్ను సిట్టింగ్ ఎంపీ రాముల్ కుమారుడు భరత్కు బీజేపీ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె కమలం పార్టీ వీడి అస్తం గుడికి చేరేందుకు సిద్ధమైనట్లు అంటూ ఒక వార్తను తీసుకొని వచ్చింది వేటీ న్యూస్. కాకపోతే చూడాలి అది ఎంత నిజము ఎంత అబద్ధం అనేది ఒకసారి చూద్దాం. అయితే ఏది అయితే మీకు ఒకటి చూపిస్తా, సెక్యులరిజం ముసుగులో ఏం జరిగింది భారతదేశంలో అది చూపిస్తా. చూడురి, ఇది ఉందా, మంచిగా చూడురి. శ్రీ కశెట్టి చిన్న వెంకట సుబ్బయ్య ఉన్నత పాఠశాల పొద్దుటూరు కదా, ఇది పాఠశాల. ఈడేం రాసింది, శ్రీ నజరుల్లా సాహెబ్ దర్గా కాంపౌండ్, ది ప్రైవేట్ ముస్లిం ఫ్యామిలీ ట్రస్ట్ ఆఫ్ నజరుల్లా సాహెబ్ దర్గా సిచ్యువేటెడ్ ఎట్ మైదకూర్ రోడ్, పొద్దుటూరు టౌన్. నజరుల్లా సాహెబ్ దర్గా డివోట్స్ అండ్ డెవలప్మెంట్ కమిటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 272-204 2004 పొద్దుటూరు. ట్రస్ట్ విల్ రిజిస్ట్రేషన్ నెంబర్ 36/1944, డేట్ 28/12/1944. అర్థమైంది కదా. ఇప్పుడు నజరుల్లా సాహెబ్ దర్గా కాంపౌండ్కి సంబంధించినటువంటి వాళ్ళు, వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు. చెప్పకనే చెప్తా ఉన్నారు. ఏం చెప్తా ఉన్నారు, చెప్పకనే చెప్తా ఉన్నారు. అది వక్ఫ్ బోర్డుకి సంబంధం. ఇది సెక్యులరిజం. కాశెట్టి ఆయన స్కూల్కి సంబంధించిన దాంట్లో ఒక మిత్రుడు రాసుకుంటూ వచ్చిండు, కాంగ్రెస్ గవర్నమెంట్ వక్ఫ్ బోర్డు చట్టం ద్వారా వారికి అవకాశం కల్పించింది. ఆ చట్టం ద్వారా ఇప్పటికే 1000 ఎకరాల భూమి కబంధ హస్తాల్లోకి వెళ్ళింది. ఇది మాట్లాడిన వాడు మతపిచ్చితో ఉన్నట్లు, అది ఆక్రమించిన వాడు జాతీయవాది. ఇది ఈ దేశంలో జరుగుతున్న దౌర్భాగ్యం. అదే ఇప్పుడు దీని గురించి నేను మాట్లాడినా కదా, నేను మతతత్వానికి సంబంధించినటువంటి వ్యక్తిగా నన్ను పరిగణిస్తారు. అదే ఈ భూమిని కబ్జా చేసినటువంటి వక్ఫ్ బోర్డు ఉందా, వాళ్ళు జాతీయవాదులు అయిపోతారు. అందుకు నేను సెక్యులరిజానికి వ్యతిరేకం. దానికే నేను సెక్యులరిజానికి వ్యతిరేకం తప్ప
వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి రైట్స్ హిందూ దేవాలయాలకు లేవు. కర్ణాటకలో సిగ్గు లేకుండా ఏం చెప్తారంటే ₹1,00,00,000 వచ్చిన వాళ్ళకి ఇంత పన్ను పడుతుంది, ₹1,00,000 వచ్చిన వాళ్ళకి ఇంత పన్ను పడుతుంది. ఏమిరా బాబు మీ తనం, మసీదులు చర్చులు ఏం లేవా? మా తెలంగాణలో ఏం లేవా? మరి హిందూ దేవాలయాల కాడ ఎండోన్మెంట్ ఉంటుంది, చర్చులకు మసీదులకు ఎందుకు ఉండదు ఎండోన్మెంట్? అది చెప్పండి రా బాబు. రామేశ్వరం గేమ్లో జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సలీం అనే క్యాండిడేట్, ఒక కడపకు సంబంధించినటువంటి క్యాండిడేట్ అంట, మసీదుల తల దాచుకున్నాడంట. వాడి ధైర్యం ఏంటంటే మసీదులకు ఎవరు రారు కాబట్టి పోలీసు వాళ్ళు. ఇది సెక్యులరిజం. ఇదా సెక్యులరిజం అంటే? అందుకే నేను అరవింద్ అన్నకు సల్యూట్ కొట్టిన. వైనాట్ హైదరాబాద్ మజ్లిస్ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ ప్లాన్స్, ఓవైసీని ఇంటికి పంపే వ్యూహాలు. ఇటు విజయ్ వైపు పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ బలమైన ముస్లిం అభ్యర్థిని దింపే ఛాన్స్. హిందువుల ఓట్లు ఏకం చేసే పనిలో బీజేపీ త్రిముఖ పోర్లో లబ్ధి పొందొచ్చని అంచనా. లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ కొత్త వ్యూహాలను రచిస్తుంది. హైదరాబాద్ ఎంపీ స్థానంలో కొత్త అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించింది. పాత బస్తీలో మజ్లిస్ను ఓడించడమే కష్టమే కానీ అసాధ్యం కాదు. హిందూ ఓట్లను ఏకీకృతం అయితే మజ్లిస్ కోటను బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇది ఆలోచనలో ఉన్న కాషాయం ముందు చూపుతో వ్యవహరిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడ బీజేపీ ఉనికి లేని రోజుల్లోనూ ఈ స్థానంలో ఎంఐఎంకు గట్టి ప్రత్యర్థిగా బీజేపీ నిలుస్తూ వస్తుంది. అయితే బీఆర్ఎస్ ఓటమితో ఓవైసీ ప్రభావం ఎంత కొంత తగ్గిందని అనుకో. ఇక్కడ హిందువుల ఓట్లు ఏకం చేసే పనిలో బీజేపీ ఇప్పుడు కుహాన సెక్యులర్ వాదులు ఏమంటారు తెలుసా ప్రజలారా? కుహాన సెక్యులర్ వాదులు మతతత్వాన్ని రెచ్చగొడుతుంది బీజేపీ. హిందువుల ఓట్లు ఎట్లా ఏకం చేస్తారు? హిందువుల ఓట్లు ఏకమై ఎట్లా వస్తుంది? చీల్కపోవాలి. బీఆర్ఎస్కి ఇన్ని పడాలి, బీజేపీకి ఇన్ని పడాలి, కాంగ్రెస్కి ఇన్ని పడాలి, బీఎస్పీకి ఇన్ని పడాలి, సిపిఐకి ఇన్ని పడాలి, సిపిఐఎంకి ఇన్ని పడాలి. ఇది కదా హిందువులలో ఉన్నటువంటి న్యాయం. ముస్లిం ఓట్లని గంపకొత్తగా ఓవైసీకి పడాలి కదా అని కుహాన సెక్యులర్ వాదులు మాట్లాడతారు. హిందువుల ఓట్లను ఏకం చేస్తే, హిందువుల ఓట్లన్నీ ఐక్యంగా అయితే నిజానికి కూడా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ కోటను బద్దలు కొట్టబోతుంది. అందరు ఏకం అయితే భారతీయ జనతా పార్టీ ఉనికి లేనప్పుడే తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్లో లోక్సభ స్థానంలో గట్టి పోటీ ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందూ సోదరులారా, హైందవన మిత్రులారా, ఒక్కసారి హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని బద్దలు కొడదాం పదండి. ఒక్కసారి హైదరాబాద్ స్థానాన్ని బద్దలు కొడదాం పదండి. తర్వాత దాని చరిత్ర ఏందో చూద్దాం, దాని కథ ఏందో చూద్దాం. వీరనారి వీర మహిళ వీరాంజీ గ్రూప్కి సంబంధించినటువంటి అక్క మాధవిలతకు సపోర్ట్ చేద్దాం, కొడదాం ఈసారి బద్దలు. హైదరాబాద్ వైనాట్ హైదరాబాద్. అసదుద్దీన్ గారిని ఓడగొట్టడం కష్టమేమో కానీ ఒక్కసారి మనం గెలవడం మొదలు పెడితే ఎవడైనా ఓడిపోవడం సిద్ధంగా ఉండాలి. రాసి పెట్టుకోండి, పని చేద్దాం. నేను బరాబర్ పనిచేస్తా హైదరాబాద్ లోక్సభ స్థానంలో. భారతీయ జనతా పార్టీకి అని కాదు, ఎన్ని సంవత్సరాలని ఒక్కరే అభ్యర్థిగా ఉంటారు, వేరే అభ్యర్థులు లేరా? కాంగ్రెస్ ఏం చేస్తుందాడా? కాంగ్రెస్ పార్టీ అంటే ఒక కొత్త మైనార్టీ, గట్టి పైనాటి ఉన్న సోదరుని నిలబెడతారంట. ఎవరికి చెప్తా ఉన్నారు? మీరు నిలబెట్టి అసదుద్దీన్ గారిని ఓడగొడతారు. చూస్తాం ఆ చరిత్ర. అగో ఇక ఆయన వచ్చిండయ్యా, ఆయన కాబోయే భావి భారత దేశ ప్రధాని వచ్చిండు. పాక్ కంటే వెనుకే దేశంలో పెరిగిన నిరుద్యోగం పాక్ భూటాన్ కంటే దారుణం. దీనికి మోడీనే కారణం. రాహుల్ గాంధీ విమర్శల దాడి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిరుద్యోగంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్ కంటే భారత్లో దారుణ పరిస్థితులు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలోని నిరుద్యోగానికి కారణం మోడీ ప్రభుత్వం అని. అంటే నాకు నిజంగా హెల్త్ బాగాలేదు, కానీ గొంతు బాగాలేదు, కొంచెం జలుబుగా ఉంది. నాకు ఈ టైంలో పడి పొరలాడి నవ్వాలనిపిస్తుంది. నిజానికి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉన్నారు.
ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఆయనకు అర్థమవుతుందా ఇంతకు? ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్ మీరు? ఎవరు సార్ మీరంతా? భారత్ జోడో యాత్ర చేసే హక్కు మీకున్నదా కాంగ్రెస్ పార్టీకి? భారత్ జోడో యాత్ర చేసే హక్కు మీకున్నదా? భారతదేశాన్ని విడగొట్టినటువంటి అంటే మీరు మాట్లాడినటువంటి పాకిస్తాన్ భూటాన్ గురించే మాట్లాడుకుందాం, బంగ్లాదేశ్ గురించే మాట్లాడుకుందాం. పాకిస్తాన్ ఎవరు విడగొట్టిరు సార్? ఆ రోజు బీజేపీ వాళ్ళు ఉన్నారా? నరేంద్ర మోడీ గారు ఉన్నారా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఉన్నారా పాకిస్తాన్ విడగొట్టేటప్పుడు? బ్రిటిషర్ల కాలంలో మీకు లక్షల లక్షలు ఉన్నటువంటి కార్లు ఎక్కడి సార్ అప్పట్లో? మీరు దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి కుటుంబం కదా, మీకు ఎక్కడివి సార్? భగత్ సింగ్ కుటుంబానికి లేకున్నదే కారు, సుభాష్ చంద్రబోస్ గారికి లేకున్నదే కారు, మీలాగా రాజమహల్ లేకున్నాయే, ల్యాండ్లైన్ ఫోన్లు లేకున్నాయే, మీ అంత చనువుగా బ్రిటిషర్లతో వాళ్ళు తిరగలేదే. అందుకు వాళ్ళతో పాటు ఐకమత్యంగా మీరు తిరిగినందుకు మీరు అసలైనటువంటి దేశ స్వాతంత్రం సాధించినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు. వీర సావర్కర్ ఎక్కడవా? చంద్రశేఖర్ ఆజాద్ ఎక్కడవా? సుభాష్ చంద్రబోస్ గారి మరణం ఎప్పుడు జరిగింది చెప్పండి, ఆయన అసలు ఎందుకు మాయమైంది చెప్పండి. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ప్రధానమంత్రి ఎందుకు చేయలేదు అని చెప్పండి. ఒక్క ఓటు వచ్చిన ఆయన ప్రధానమంత్రి అయ్యిండు, 16 ఓట్లు వచ్చినటువంటి అభ్యర్థి హోంశాఖ మంత్రి అయ్యిండు. అంబేద్కర్ గారిని మీరు ఎందుకు ఓడగొట్టరు చెప్పండి. భారత్ జోడో యాత్ర చేస్తురా మీరు? నేపాల్ భూటాన్ భారతదేశంలో విలీనమైతమైన రాజులు వచ్చి అప్పుడు కలిస్తే మీ తాతగారైనటువంటి పూల్ చాచా నెహ్రూ గారు రండి 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 అని ఆహ్వానించిండా? వద్దు వద్దు మీకు నాకు వద్దు పొందనొద్దని పంపించిండా? మీరు జోడో యాత్ర చేయబోతా ఉన్నారా? సిగ్గుండాలే కదా. పాకిస్తాన్ మనకంటే బెటరా? భూటాన్ మనకంటే బెటరా? ఏ విధంగా బెటరు? పోయిన సంవత్సరం చూడలేదా? చక్కెర 500 రూపాయల కిలో, పాల ప్యాకెట్ 400 రూపాయలకు ఒక ½ లీటర్ పాల ప్యాకెట్. భారతదేశాన్ని కించపరిచే విధంగా భారతదేశం పాకిస్తాన్తో పోలుస్తావా? నీకు పాకిస్తాన్కి ఏమైనా అక్రమ సంబంధం ఉంటే పో, పాకిస్తాన్కి వెళ్ళిపోండి అబ్బా. భారతదేశంలో ఉండి మీరు భారతదేశాన్ని ఎందుకు కించపరుస్తూ ఉన్నారో నాకు ఇంకా అర్థమవుతలేదు. ఎన్ని సంవత్సరాలని కించపరుస్తారు, మళ్ళీ దానిలో మీరే న్యాయయాత్ర భారత్ జోడో అని మీరే అంటారు. ఎంతవరకు కరెక్ట్ అండి అది? జిన్నా గారి కోసం పాకిస్తాన్ విడగొట్టారు, చరిత్ర నిజం కాదా ఇది? అఖండ భారత్ను విడగొట్టినటువంటి గలీజ్ చరిత్ర ఎవరిది? ప్రజలారా కామెంట్ చేయరు. గలీజ్ చరిత్ర ఎవరిది? అఖండ భారత్ను విడగొట్టినటువంటి చరిత్ర. బీఆర్ఎస్ పార్టీ కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీలో విలీనం కాకపోవడం మంచిదైంది, లేకపోతే ఒక ఉద్యమ పార్టీ ఉండకపోతూ ఉండే, మీకు సరైన మొగుడు లేకపోతూ ఉంటుండే 10 సంవత్సరాలు. పాకిస్తాన్ కంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయంట భారత్లో. ఏం దారుణంగా ఉన్నాయో నాకు ఇంకా అర్థమవుతలేదు. మరి పాకిస్తాన్కి రీసెంట్గా ప్రధానమంత్రి అయినటువంటి ఆయన పాకిస్తాన్ ఆర్థిక స్థితిగతులను గాడిలో పెట్టాలి అని చెప్తా ఉన్నాడు. మీరు పాకిస్తానే బెటరు ఇండియా కంటే. ఎక్కడి ఇండియా, ఎక్కడ పాకిస్తాన్? ఏం మాట్లాడుతూ ఉన్నారు సార్? జర అర్థమయ్యేటట్టు మాట్లాడరు. మీకు దండం పెడతా ప్లీజ్, మాకు అర్థమయ్యేటట్టు, మా మాలాంటి యూత్కి అర్థమయ్యేటట్టు మాట్లాడరు సార్. రచ్చగొట్టే మాటలు మాట్లాడకండి. రామేశ్వరం కేఫ్లా బాంబేలుడైంది రాహుల్ గాంధీ గారు, మాట్లాడిరా దాని మీద? ముంబై బాంబ్ బ్లాస్ట్ ఎవరి హయాంలో అయింది సార్? పాకిస్తాన్ వాళ్ళతో చేతులు కలిపిరా మీరు? ఒకవేళ ఇప్పటి వరకు ప్రజలారా గుర్తుపెట్టుకోండి, కాశ్మీర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా అధికారంలో ఉంటే కాశ్మీర్ పాకిస్తాన్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తుండే. పోనీ తీసుకో తీసుకో తీసుకో, పాకిస్తానే ఇచ్చిన మీరెంత తీసుకో, కాశ్మీర్ మీదే పొరి. 370 ఆర్టికల్ రద్దు చేసిన మొగోడు నరేంద్ర మోడీ. లాల్ చౌక్లా పాకిస్తాన్ జెండా ఎగురుతుంటే
గట్స్ ఉన్న మొగోడు పోయి తిరంగాన ఎగిరేసినటువంటి మొగోడు నరేంద్ర మోడీ. మీరా మాట్లాడేది? భారతదేశాన్ని కించపరచడానికి వీళ్ళ కాబోయే ప్రధానులు, వీళ్ళ దేశాన్ని వెళ్ళేటోళ్ళు. బుద్ధి లేక అప్పట్లో మీ కాంగ్రెస్ పార్టీ కొట్టేసి దేశ ప్రధానులే చేశారు. పివి నరసింహారావు గారి మరణానంతరం కనీసం ఆయన గౌరవం ఇవ్వనటువంటి పార్టీ మీ పార్టీ. ఆర్థికవేత్త, ఆర్థికంగా బలంగా నిలబడ్డటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారికి గౌరవం ఇవ్వనటువంటి పార్టీ మీ పార్టీ. బొమ్మ చేసి ఆడుకురు ఆయన. ఇది ప్రజలారా రాష్ట్ర దినపత్రికకు సంబంధించినటువంటిది వార్తా విశేషాలు. దిశ దినపత్రిక తీసుకున్నట్టయితే ఇక్కడ పోయేది దిశ దినపత్రిక తీసుకున్నట్టయితే డార్లింగ్ అని పిలిస్తే నేరమే, లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని కలకత్తా హైకోర్టు తీర్పునిచ్చింది. పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్టు పిలిచే స్థాయికి భారత్ ఇంకా దిగజారలేదని జడ్జి వ్యాఖ్యానించారు. అక్కడ కలకత్తాలో ఒక ఆమె ఉంటుంది, యాక్టర్, ఆస్కార్ అవార్డు గ్రహీత, కుర్చీలో కూర్చొని ప్రచారం చేస్తుంది. 16.5 లక్షల దొంగ ఓట్లను క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఆమె దీది అంట భారతదేశానికి. అక్కడ కోర్టు ఏం చెప్పింది? డార్లింగ్ అని పిలిస్తే నేరమే, పరాయి స్త్రీలను ఇష్టం వచ్చినట్టు పిలిచే స్థాయికి భారత్ ఇంకా దిగజారలేదమ్మా. అయ్యా గుర్తుపెట్టుకోరి, శిక్ష పడుతుందని చెప్తా ఉన్నారు. నేడు తెలంగాణకు మోడీ. హైదరాబాద్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ప్రధానికి స్వాగతం పలుకున్న సీఎం రేవంత్. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణకు రానున్నారు. ఆదిలాబాద్లో ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలకనున్నారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడనున్నారు. రేపు సంగారెడ్డిలో పర్యటించనున్నారు అంటూ కూడా ఇక్కడ 10 సంవత్సరాల తర్వాత ఒక ఘట్టం చూడబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు ఎదురవుతున్నటువంటి సన్నివేశాలు. అంతకుముందు మరి మన పెద్ద మనిషి కలవకపోతూ ఉండే కదా. రేవంత్కు లోక్సభ ఛాలెంజ్. రాష్ట్రంలో లోక్సభ ఎలక్షన్ దగ్గర పడుతున్న ప్రధాన పార్టీలు ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల రేవంత్ రెడ్డికి పెద్ద ఛాలెంజ్గా మారాయి. బీఆర్ఎస్ను సీరియస్గా తీసుకుని రేవంత్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. అటు పీసీ చీఫ్గా, ఇటు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలని టార్గెట్గా పెట్టుకున్నారు. మహబూబ్నగర్, చెవెల సెగ్మెంట్లకు స్వయంగా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న ఆయన మల్కాజ్గిరిలో ఈటలను ఢీకొట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారికి ధీటైన క్యాండిడేట్స్ను ఎంపిక చేయడం కాంగ్రెస్ పార్టీ ముందున్న పెద్ద టాస్క్. మహబూబ్నగర్, చెవెల స్థానాలకు ఆయనే ఇన్ఛార్జ్. మల్కాజ్గిరి ఈటలను ఢీకొట్టే వ్యూహం. కనీసం 12 సీట్లను గెలిచేందుకు కసరత్తు. ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని ప్రకటన. 9 మందిని ప్రకటించిన కాషాయం పార్టీ ధీటైన అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ సవాలు. ఇక్కడ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అని ప్రకటించిండు. ప్రకటన ఎస్, నిజానికి కూడా క్లియర్గా ఒకటే, బీజేపీ వర్సెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. లోక్సభ ఎన్నికలు మొత్తం ఇద్దరి మధ్యలోనే నడుస్తాయి. దట్స్ ఇట్ ట్రూ. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రధాన అభ్యర్థిని చూసి ఇక్కడ వాళ్ళ చరిష్మా మీద ఆగడబడుతుంది. మన భావి భారత ప్రధాని, కాబోయే ప్రధాని అని చెప్పుకున్నటువంటి వాళ్ళు 12 సీట్లు గెలుస్తారంట. చూద్దాం. ఒక రాష్ట్రాన్ని గెలవడానికి 3 రాష్ట్రాలు త్యాగం చేసినటువంటి పార్టీ ద గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ. 12 గెలుస్తారంట. భారతీయ జనతా పార్టీ సంబంధించి, కాంగ్రెస్ సంబంధించి 12 గెలవాలంట. సారీ, మేం పోటీ చేయం, భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయం. అయినా గెలుపై ఆశలు శూన్యం. మాజీ ఎమ్మెల్యేలతో కేటీఆర్ భేటీ. చెవెల ఎంపీ అభ్యర్థిత్వంపై అభిప్రాయాల సేకరణ. బరిలో నిలిచేందుకు నో చెప్పిన లీడర్లు. ప్రత్యామ్నాయ మార్గాలపై అధిష్టానం ఫోకస్. పోటీపై 2-3 రోజుల్లో రంజిత్ రెడ్డి స్పష్టత. మిగతా ఎంపీ సెగ్మెంట్లను అదే పరిస్థితి అంటూ కూడా ఒక లోక్సభ బరిలో నిలిచేందుకు జంకుతున్న బీఆర్ఎస్ నేతలు అంటూ ఒక వార్తను తీసుకొని వచ్చింది. ఇక్కడ అందరికంటే ముందు చెవెళ్ళ సెగ్మెంట్ సంబంధించి రంజిత్ రెడ్డి గారిని, అంటే ప్రస్తుత సిట్టింగ్ ఎంపీని ఇక్కడ పోటీలో నిలిపే అవకాశం ఉంటుంది అని అనుకున్న సమయంలో ఇక్కడ సడన్గా ఆయన మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు, కానీ ఇక్కడ క్లియర్గా రాశారు,
భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తుందనే భయం, అయినా గెలుపై ఆశలు శూన్యం అంటూ. ఎస్, బీఆర్ఎస్ని అయితే ఈ ఎన్నికలలో అయితే ఎవరు చూసే అవకాశం లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ పార్టీలు కాబట్టి ఇక్కడ ప్రధాన అభ్యర్థి అయ్యే అంటే అది కూడా ఇండియా కూటమిని ఎవరు చూడరు. 14 మంది అంటే వారానికి రోజుకు ఒక ప్రధానమంత్రి మారే అవకాశాలు ఓడుకుంటాయి, లేకపోతే ఆ కూటమి కూలే అవకాశం ఓడుకుంటుంది. ప్రధాని నరేంద్ర మోడీ గారి ఒక చరిష్మా నడుస్తూ ఉన్నది, యోగి ఆదిత్య గారు నడుస్తూ ఉన్నది, అమిత్ షా గారు నడుస్తూ ఉన్నది, అస్సాం బిశ్వంత్ శర్మ గారిది నడుస్తూ ఉన్నది. ఈ అందరి ముఖ చిత్రాల మీద కూడా లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నదంటూ కూడా. ఓడిన ఎమ్మెల్యేలపై ప్రజల్లో ఇంకా వ్యతిరేకత. మనకు గెలుపోవటములు కొత్త కాదు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పట్టించుకోవద్దు, పార్టీ మారే వారి గురించి ఆలోచించవద్దు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ. 12న కరీంనగర్లో భారీ బహిరంగ సభ. ప్రాజెక్టులో సమస్యలు రావడం సహజం, ఒక్క పన్ను పాడైతే మిగతావన్నీ పీకేసుకోలేం కదా. కరీంనగర్ పెద్దపల్లి నేతలతో భేటీలో కేసీఆర్ అంటూ కూడా. అదే కానీ కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలు హాస్యాస్పదంగా ఉంటాయి. అవి తిట్టిండా లేకపోతే తిట్టలేదా, మాట్లాడిండా, మంచి చెప్పిండా, చెడ్డ చెప్పిండా, ఎన్కేసుకొస్తుండే, ఇవన్నీ అర్థమవుతలేవు. ఒక పన్ను ఖరాబ్ అయితే మిగతా పనులను ఎక్కువలేము కదా అంటే నిజమే కదా. మరి ఒక మేడిగడ్డ బ్యారేజ్గా అయిపోయిందని చెప్పి మొత్తం కూడా కొడతా అంటే ఎట్లా ఎట్లా ఏ లెక్కల సమంజసం అవుతుందో చెప్పురి. నేడు బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. పెద్దపల్లి నుంచి కుప్పల ఈశ్వర్, కరీంనగర్ నుంచి వినోద్ కుమార్. అష్టమి కారణంగా నిన్న ప్రకటించని అధిష్టానం అడ్డోడుగా ఈరోజు చేస్తారని అంటున్నారు. పాకులో కన్నా భారత్లో నిరుద్యోగం ఎక్కువ, మోడీ విధానాలే అందుకు కారణం. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దుతో చిన్న వ్యాపారాలు మూత. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అంటూ కూడా ఉద్రణ ఆయన నేతది. పాక్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్. జాతీయ అసెంబ్లీలో 200 మంది సభ్యుల మద్దతు. ఆయన ఎన్నికను ప్రకటించిన స్పీకర్. రెండోసారి బాధ్యతలు చేపట్టిన షరీఫ్ ఆ దేశ 24వ ప్రధానిగా పిఎంఎల్ నేత అంటూ కూడా ఒకటి. కాళేశ్వరం ప్రభుత్వానివి గ్యారెంటీలు కాదు, మోసాలు. కండిషన్లతో పథకాల్లో కోత. 1000 మందిని పెళ్లికి పిలిచి 10 మందికి అన్నం పెడతానంటే ఎలా? మోడీ లేని భారత్ను ఊహించుకోలే ప్రజాయిత. నాకెందుకో ఈ కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, మెదకు ఈ నేతలు ఒక యాసను మాట్లాడతారబ్బా. ఈడేమంటాడు 1000 మందిని, కేసీఆర్ గారు ఏమంటారు, ఒక పన్ను ఖరాబ్ అయితే మిగతా పనులను వీక్కలేం కదా అని ఆయన అంటుండు. 1000 మందిని పిలిచి పెళ్లికి పిలిచి 10 మందికి అన్నం పెడతా అంటే ఎట్లా అని చెప్పి ఈయన అంటున్నాడు. భారతదేశంలో నరేంద్ర మోడీ గారిని లేకుండా చూసుకోవడం అంటే ఊహించుకోలేమని కూడా సంజయ్ అన్న అంటాడు. ఎస్, బదిలీలో మొదలబేంటి. 2 వారాల పలుమారు డీఎస్పీల ట్రాన్స్ఫర్. పదే బదిలీలపై సందేహాలు. గందరగోళం తావిచ్చిన స్థాన చలనాలు. ఎన్నికల కూడా అంటున్న అధికారులు. ఇతర ఒత్తిళ్ళని అంటున్న స్టాఫ్లో చర్చలు. పోలీస్ శాఖలో చర్చనీయాంశం. ఇంకా చూడరు ట్రాన్స్ఫర్లు. పాపం అధికారులకు వచ్చిన కష్టాలు ఇవి. దిశకు సంబంధించినటువంటి వార్తా విశేషాలు. నెక్స్ట్ ఆదాబ్ హైదరాబాద్ తీసుకుందాం. ఆజ్కే బాద్ చూద్దాం ఒకసారి. దారిని సృష్టించు మిత్రమా, మనం వెళ్ళే దారి మూసుకుపోయింది అని ఆగిపోతే ఎలా? కొత్త దారిని వెతికి అయినా సరే గమ్యాన్ని చేరాలి. మన గమ్యం ఎలాగైనా చేరాలి. వెళ్ళే దారిలో ముళ్ళు గుంతలు ఉన్నాయి అని అధైర్యపడితే ఆగిపోతాం. ఎలాగైనా వెళ్ళి గమ్యం చేరాలి. గమ్యం ఒకటే కనబడాలి. సూర్యుడు రాత్రి లేడని చీకట్లో ఉండలేం కదా. విద్యుత్ దీపాల వెలుగును ఆస్వాదిస్తున్న మనుషులం. అలానే ఇంకో మార్గం వెతుకుదామని ఆలోచన చేయాలి మిత్రమా. సంఘటితం మన బలం. కార్యాచరణ కొనసాగిద్దాం. ముచ్కూరు సుమన్ గౌడ్ అన్న రాసుకుంటే వచ్చిండు. జబర్దస్త్ రాసిన ఆజ్కే బాత్. బ్యారేజీ. కోర్టు తప్పుదోవ పట్టిస్తున్న కన్నింగ్ బిల్డర్. అక్రమ నిర్మాణ సక్రమం చేసుకున్న పనిలో సంజీవారెడ్డి. చర్యలు తీసుకోవడానికి వచ్చిన అధికారులపై దాడికి యత్నం. అక్రమ నిర్మాణాలను కూల్చకుండానే వెనుదిరిగిన అధికారులు. టాస్క్ ఫోర్స్ కమిటీ పోలీస్ ప్రొటెక్షన్తో కూల్చే అవకాశం. మరి అధికారులు అలా చేయకపోవడంలో మతలబేంటి? దాడికి ప్రయత్నించిన ఫిర్యాదు చేయని తహసీల్దార్. ఎలాంటి ఎన్ఓసీలు లేకుండా హెచ్ఎండిఏ అనుమతులకు రద్దు లేఖ రాసే అమీన్పూర్ తహసీల్దార్ అంటూ కూడా ఒక వార్తలు. హెచ్ఎండిఏ అనుమతులు ఇస్తే చాలు, ఇంకేమీ అక్కర్లేదంట అధికారులకే సలహా ఇస్తున్న అక్రమ నిర్మాణదారుడు అంటూ కూడా. ఇక్కడ చాలామంది అమీన్పూరు, బీరంగూడకు సంబంధించి చాలా వరకు ఈ యొక్క దాన్ని ఉంటుంది. కానీ ఆదాబ్ హైదరాబాద్ జబర్దస్త్ రాసుకుంటూ వస్తుంది అన్న.